కాకినాడ రామారావుపేటలోని వారాహి నవరాత్రుల్లో భాగంగా హోమాన్ని అఖండ పూర్ణాహుతితో ఘనంగా నిర్వహించారు. అఖిల భారత జ్యోతిష్య సమైక్య రాజమండ్రి శాఖ వేద విజ్ఞాన ప్రతిష్టానం సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ రామారావుపేటలోని వారాహి నవరాత్రుల్లో భాగంగా హోమాన్ని అఖండ పూర్ణాహుతితో ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి వారాహి అమ్మవారి చిత్రపటానికి పండితులు దత్తాత్రేయ శర్మ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం వారాహి అఖండ పూర్ణాహుతి కార్యక్రమాన్ని భక్తుల సమక్షంలో దిగ్విజయంగా పూర్తి చేశారు. భక్తులందరి చేత కొబ్బరికాయలను హోమగుండంలో వేయించి అందరి చేత ప్రార్థనాపూర్వక సంకల్పాలను అర్చకులు దత్తాత్రేయ శర్మ నిర్వహించారు. కార్యక్రమంలో గొడవత్తి సతీష్తో పాటు భక్తులు పాల్గొన్నారు. చేసే ఉద్దేశం ఉంది. దీనికి అందరూ సహకరించాలని కోరుతున్నాము. వారాహి నవరాత్రులు 9 రోజులు దిగ్విజయంగా జరిగాయి. ఈ రోజుతో ఈ నవరాత్రుల హోమాలు ముగిసాయి. ఇవాళ మహాపూర్ణాహుతి బాగా జరిగింది. దీని గురించి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. చాలా మంది వచ్చి పాల్గొనడం జరిగింది. విజ్ఞాన ప్రతిష్టానం డాక్టర్ చెరుకుపల్లి వేదిక్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు వారాహి అమ్మవారికి అఖండ పూర్ణాహుతి కార్యక్రమం మా గురువుగారి ఆశీస్సులతో నిర్వహించడం జరిగింది. అందుకని దేశం, రాష్ట్రం, ప్రజలు సుభిక్షంగా ఉండాలని అనేటువంటి ఒక మనస్సంకల్పంతో ఈ పూర్ణాహుతి చేయడం జరిగింది. అందుకని మా ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఒకసారి కాకినాడ పట్టణ పుర ప్రజలు ఒకసారి మా వేద విజ్ఞాన ప్రతిష్టానం చెరుకుపల్లి వేదిక్ ఎడ్యుకేషన్ ట్రస్ట్కి ఒకసారి సందర్శించి ఇక్కడ మేము చేయబోయేటువంటి వివిధ కార్యక్రమాల యొక్క అంశాలను మీరు గ్రహించినట్లయితే చక్కగా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని మేము అందరినీ కోరతాం. మన సంస్కృతి సాంప్రదాయాలను గురువుగారు ఎప్పుడు కూడా అత్యంత పెద్దపీట వేసి ఆ సాంప్రదాయాన్ని మనకు అందించారు. దాన్ని కొనసాగింపుగా మనం కలిసికట్టుగా ప్రతిష్టాపనలు అందరూ కూడా వేద విద్య యొక్క వ్యాప్తి కోసం, తర్వాత సాంప్రదాయాలని అందరి పిల్లల్లో కూడా ఈ వ్యాప్తిని ఇంకా అలా కొనసాగించాలని అనే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. భక్తులందరూ కూడా రామారావుపేటలో ఈ ప్రతిష్టాపన సెంటర్కి వచ్చి జరిగే కార్యక్రమాలు పాల్గొని మన సంస్కృతిని కాపాడవలసిందిగా మరొకసారి